సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘమాసం ఫిబ్రవరి 10వ తారీఖు నుండి మొదలయ్యి మార్చి 10వ తారీఖు ముగియనుంది. ఈ మాసంలో మాఘపురాణం చదవటం కానీ వినటం కానీ చేసిన వారికి విశేషమైన ఫలితం వస్తుందని చెప్పబడింది. కావున శ్రద్ధా భక్తులతో ఒక్కొక్క భాగం ఆలకించి తరించాలనే ఉద్దేశ్యంతో అందిస్తున్నాము. మీరంతా ప్రతి భాగాన్ని తిలకించి పునీతులవ్వాలని కోరుకుంటూ కథాభాగంలోకి ప్రవేశిద్దాం. నేటి రోజు మాఘపురాణం 1వ అధ్యాయంలో చెప్పబడిన పురాణ గాథను ఆలకిద్దాం. శౌనకాది మునులు యజ్ఞము చేయి తలపెట్టుట. సకల పురాణములకు ఆలవాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్త మగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలెనని దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలమున నైమిసారణ్యములో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలనని కోరికలతో భరతఖండము నలమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము ఏర్పరచుకునిరి. అచటికే తెచ్చిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు కల శతవృద్ధులు వేదములు, ఆ మూలాగ్రముగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకొనిరి. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనది, పుణ్యప్రదమనేది. 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేయించేసి యాగాది కార్యక్రమాలలో పాల్గొనిరి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదముతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి. సూత మహాముని సకల శాస్త్రములు ఆ మూలాగ్రముగా తెలిసి ఉన్న మహానుభావుడు. వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నయు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖ వర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా నవ్వులొలికించి ముఖార విందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం వర్ణింప నలవి కానిది. అటువంటి పుణ్య పురుషుడగు సూత మహాముని ఆగమమునకు స్వాగతం పలికి సాష్టాంగదండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నియో పురాణ గాథలు విని తరించవలనని కోరికతో మునపొంగువులందరూ వేచియుండిరి. సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తిపరుచుట తని విద్యుక్ ధర్మమని యొంచి వారి కోరికను మన్నించున్నారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యములొసంగి ఉచితాసనములపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుడు తిలక, ఇంతకు మున్ను ఎన్నియో పురాణగాథలు తమరు తెలియజేయగా విని ఆనందించి ఉన్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందరి సారమును గ్రహించి ఉంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు. అయినను మీ బోటి సిద్ధపురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకుని ఉన్నారు గాన వినదగు విషయాలేమైన ఉన్న ఎడల విరామ కాలములో మాకు వినిపించవలయునని శౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకునవలనని కుతూహలం కనబరిచినందున వారలను జూచి సూత మహాముని ఇటుల పలికిరి. మునిపుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని
మీరు వినదగిన కథను నాకు తెలిసి ఉన్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించేదను. ఇటువంటి మహా సమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకున్ను వినుట వలన మీకున్ను పరమార్థము కలుగునని పలికెను. సౌనకాది మునుల కోరిక సూత మహాముని అడిగినదే తడువుగా వారందరకు అంగీకరించగా ధన్యులమైతినని మునులందరూ అమితానందం నొంది సూతుల వారి పాదములను కండ్లకద్దుకొని సూత మహామునితో, ఆర్య, పద్మపురాణమందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహత్యమును మరలా మరలా వినవలెనని కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యం, ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసిందిగా కోరిరి. ఆ విధంగా సౌనకాది మునులు ఇతర తపస్సులు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికిరి. ముని పుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యము మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులే ఆలకింపుడని సూత మహామనిషి ఇట్లు వివరించిరి. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణుహంస సంభూతుడగు వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయవల్ల నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడైతిని. నేను తెలియజేయుచున్న నీతి బోధల సకల లోకములకు శుభములు కలుగును. మీరడుగునట్టులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోచున్నాను. చూశారు కదండి, ఈరోజు మాఘమాసం మొదటి అధ్యాయం. మరో అధ్యాయంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.